వెల్కమ్ టు చందన మ్యాథ్స్ ఛానల్. స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్ మ్యాథ్స్ టు బి ఫస్ట్ చాప్టర్ సర్కిల్స్ నుంచి ఎగ్జాంపుల్ ప్రాబ్లం ఒకటి సాల్వ్ చేసుకోబోతున్నాము. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ P1, 1, Q2, -1, R3, 2. Solution. Let the required circle be x² plus y² plus 2gx plus 2fy plus c equal to 0 is the general form of the required circle. Here we can find G, F, C. To find these three values, we have 3 points on the circle. So, circle passing through these points కాబట్టి పాయింట్స్ని ఒక్కొక్క దాన్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. పుట్ P1, 1 in xy places. 1 square plus 1 square plus 2g into 1 plus 2f into 1 plus c equal to 0. This implies 1 square 1, 1 square 1 plus 2 1s are 2g plus 2f plus c equal to 0. 1 plus 1, 2 plus 2g plus 2f plus c equal to 0. 2g ఆర్డర్లో రాద్దామా ప్లస్ 2f ప్లస్ సి. ఈ కాన్స్టెంట్ని కూడా సి పక్కన రాద్దాం. ఇక్కడ కాన్స్టెంట్ని రైట్ సైడ్కి తీసుకెళ్ళడం లేదమ్మా, ప్లస్ మైనస్గా చేంజ్ అవ్వడానికి ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ని ఈ చివరికి రాస్తున్నాం. దిస్ కెన్ బి టేకెన్ యాజ్ ఈక్వేషన్ 2. నెక్స్ట్ పుట్ Q 2, -1 in 1 in xy places. So 2 square plus -1 whole square plus 2g into 2 plus 2f into -1 plus c equal to 0. 2 square 4 plus -1 whole square means plus 1 plus 2 2s are 4g plus into minus 2f plus c equal to 0. This implies 4 plus 1 5 plus 4g minus 2f plus c equal to 0. This implies ఆర్డర్లో రాద్దాం 2g minus 2f 4g minus 2f plus c ప్లస్ 5 కూడా c పక్కన రాసుకుందాం. ఇలా మనకి క్యూ పాయింట్ సబ్స్టిట్యూషన్ చేస్తే థర్డ్ ఈక్వేషన్ వచ్చింది. పుట్ R3, 2 in 1 in xy places. 3 square plus 2 square plus 2g into 3 plus 2f into 2 plus c equal to 0. 9 plus 4 plus 2 3s are 6g plus 4f plus c equal to 0. 9 plus 4 13 plus 6g plus 4f plus c equal to 0. This implies 6g plus 4f plus c plus 13 కూడా కాన్స్టెంట్ దగ్గర రాయమా ఈక్వల్ టు 0. ఇలా మనకి PQR పాయింట్స్ని సబ్స్టిట్యూషన్ చేసుకుని 2 3 4 ఈక్వేషన్స్ని ఫామ్ చేసుకోవాలి. నో 2 - 3 సెకండ్ ఈక్వేషన్ని ఒక బ్రాకెట్లో అప్లై చేయాలి. థర్డ్ ఈక్వేషన్ కూడా ఒక బ్రాకెట్ ఇచ్చి ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేద్దాం. దీని దగ్గర ఏ గుర్తు లేదంటే ప్లస్ గుర్తున్నట్లు సేమ్ టర్మ్స్ రాసుకొని ఇప్పుడు ఈ బ్రాకెట్ ముందు ఉన్న మైనస్ని ఈచ్ టర్మ్కి అప్లై చేసుకుందాం. -4g ప్లస్ 2f మైనస్ c మైనస్ 5 ఈక్వల్ టు 0. ఫస్ట్ క్యాన్సిల్ ప్లస్ c అండ్ మైనస్ c. నో కౌంట్ g టర్మ్స్. 2g minus 4g minus 2g 2f plus 2f addition plus 4f plus 2 minus 5 means -3 equal to 0. ఫస్ట్ టర్మ్ ముందు మైనస్ ఉంది కాబట్టి అన్నిటి యొక్క సైన్స్ చేంజ్ అయిందమ్మా. ప్లస్ 2g minus 4f plus 3 equal to 0. Now 3 minus 4. 3 means 4g minus 2f plus c plus 5 minus 4 6g plus 4f plus c plus 13 equal to 0. 4g minus 2f plus c plus 5 minus apply చేయమ్మా. minus 6g minus 4f minus c minus 13 equal to 0. First cancel c terms. Now count g. 4g minus 6g minus 2g minus 2f minus
4f minus 6f సేమ్ సైన్ ఉంటే యాడ్ చేసి అదే సైన్ అప్లై చేయాలి కదా. ప్లస్ 5 మైనస్ 13 మీన్స్ మైనస్ 8 ఈక్వల్ టు 0. సైన్స్ చేంజ్ చేయండి. ప్లస్ 2g ప్లస్ 6f ప్లస్ 8 ఈక్వల్ టు 0. డివైడ్ విత్ 2. g ప్లస్ 3f ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇలా మనము 2 మైనస్ 3 నెక్స్ట్ 3 మైనస్ 4 సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. నౌ సాల్వ్ 5 and 6 by ycxy మెథడ్. సో ఫిఫ్త్ ఈక్వేషన్ని సిక్స్త్ ఈక్వేషన్ తీసుకొని సాల్వ్ చేద్దాం. -4 3 2 -4 3 4 1 3 ఈ gf1 ఇలా మనం వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేసుకుందాం. g బై f బై 1 బై ఫస్ట్ బ్రాకెట్లో పైనుంచి కిందకి మల్టిప్లికేషన్ అప్లై చేసుకోవాలి. -16 నెక్స్ట్ 3 3s are 9 3 8 6 -4. ఇప్పుడు బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. -16 -9 f బై 3 -8 1 బై 6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 g బై -25 f by -5 1 by 10 g equal to -25 by 10 -25 ones are -25 by 10 dividing with 5 -5 by 2. This is g. Next take f equal to -5 ones are -5 by 10 again dividing with 5 -1 by 2. This is f. ఇలా మనకు వచ్చిన gf వాల్యూస్ని సెకండ్ ఈక్వేషన్లో కానీ థర్డ్ ఈక్వేషన్లో కానీ ఫోర్త్ ఈక్వేషన్లో కానీ సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. gf వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేద్దాము. సెకండ్ ఈక్వేషన్ తీసుకొని దిస్ ఇంప్లైస్ 2 -5 by 2 ప్లస్ 2 -1 by 2 ప్లస్ c ప్లస్ 2 ఈక్వల్ టు 0. దిస్ ఇంప్లైస్ 2 2 క్యాన్సిల్ -5 2 2 cancel -1 plus c plus 2 equal to 0. This implies c equal to ఈ నెంబర్స్ అన్నిటిని అటువైపు తీసుకెళ్ళమ్మా. +1 +5 -2 6 -2 this equal to 4. So c is also 4. Put g f c in 1 x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. X square plus y square plus 2g minus 5 by 2 g minus 5 by 2 x plus 2f minus 1 by 2 y plus c plus 4 equal to 0. X square plus y square minus 5x minus y plus 4 equal to 0 is the required equation of circle. మనకి ఫైనల్గా వచ్చిన ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ తెలియాలంటే ఇచ్చిన పాయింట్స్ పి పాయింట్ ఆర్ క్యూ పాయింట్ ఆర్ పాయింట్ని సబ్స్టిట్యూషన్ చేసుకొని వెరిఫై చేసుకోవచ్చు. మనం ఇదే 3 పాయింట్స్ ప్రాసెస్లో సర్కిల్ ఈక్వేషన్ క్యాలిక్యులేట్ చేసే ప్రాబ్లం ఇంకొకటి చూద్దాము. ఎక్సర్సైజ్ 1 థర్డ్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ బిట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 3, 4, 3, 2, 1, 4. ద గివెన్ points can be taken as ABC points. Required circle can be taken as usual x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. Here we can find g, f, c using A, B, C points. Put A in 1, put B in 1, put C
ఇలా మనము ఏబీసీ పాయింట్స్ని సబ్స్టిట్యూషన్ చేసుకొని నౌ 2 - 3 3 - 4 సెకండ్ ఈక్వేషన్ దగ్గర మనకి ఎఫ్ వాల్యూ డైరెక్ట్గా వచ్చేసింది. దీన్ని తీసుకొచ్చి 2 - 3 చేసినప్పుడు మనకి ఎఫ్ వాల్యూ ఫామ్ అయిపోయింది. ఈ ఎఫ్ వాల్యూని 3 - 4 ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. ఎఫ్ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసుకుంటే we get g. Next, put gf in second equation or third equation or fourth equation. Put gf in second equation. Then we get c minus 1. Now we put gfc in 1. x square plus y square minus 6y minus 1 equal to 0 is the required equation of circle. Here also we can do verify by substituting a or b or c. థ్యాంక్ యూ స్టూడెంట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.